నిన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంట. వాళ్ళ పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, జూపల్లి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారంటండి. ఇక్కడ ఈ సమావేశంలో కొన్ని కీలకమైన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. అదేంటంటే మొదటిది, మీరందరూ చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా మీరు బీఆర్ఎస్కి కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు, కొంచెం వాళ్ళ వైపు ఫేవర్గా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదన్నట్టు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే చాలామంది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో కొంచెం ఫేవర్గా ఉంటున్నారు, వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మనకి వార్తలు వినపడుతుంది. నిన్న మనం ప్రధానంగా చూస్తే మనోడు ఈయన పేరేంటండి, గూడెం మహిపాల్ రెడ్డి కదా, గూడెం మహిపాల్ రెడ్డి నిన్న ఈ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ని కలిశాడు. అందులో ఏదో ఫోటో వచ్చింది నిన్న. సో నిన్న అసెంబ్లీకి కేసీఆర్ వస్తే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్ళి కలిశాడు. నిన్న కలిశాడు, మొన్నేమో ఒక 2-3 డేస్ బ్యాక్ ఇదిగో ఈ సమావేశంలోనే ఈ వీడియో మనం ప్లే చేయొద్దులే, దాంట్లో కొంచెం వల్గర్ వర్డ్స్ ఉంటాయి. ఈ సమావేశంలో నేను మాట్లాడాడు, ఇది కాంగ్రెస్ పార్టీయా నా డాష్లో పార్టీ అని నేను మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైంది, నిన్న కేసీఆర్ని కలిసిండు. ఇదిగో కేసీఆర్ని కలిశాడు, ఇక్కడ కూర్చున్నాడు. నేను కేసీఆర్తో మీటింగ్ అయ్యాడు, భేటీ అయ్యాడు, చిన్న మీటింగ్ పెట్టాడు. మరి అక్కడ ఏం ముచ్చటించారో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇది మొన్నటి ఫోటో, ఇది రీసెంట్ ఫోటో. మరి కొంతమందిని ఊరికే సస్పెండ్ చేస్తున్నారు కదా, మరి ఈయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో మీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, ఎందుకు సస్పెండ్ చేయలేకపోతుంది మీరు? అంటే గూడెం మహిపాల్ రెడ్డి మొత్తం కబ్జాల్లో మీకు షేర్ ఇస్తున్నాడనా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? బక్క జడ్సన్ సస్పెండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాడారని చెప్పి. మొన్న తీర్మార్ మల్లన్ని సస్పెండ్ చేశారు. మరి ఈయన కాంగ్రెస్ పార్టీయా నా డాష్లో పార్టీ అని మాట్లాడాడు, ఆయన నేను సస్పెండ్ చేయలేదు. నిన్న ఏకంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నెల్లి కలిశాడు. మీ పార్టీ ఎమ్మెల్యేకి కేసీఆర్ నెల్లి కలవాల్సిన పని ఏంటి? మరి ఈ అంశం పైన ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఎందుకంటే ఈయన వెనక భారీగా భూములు ఉన్నాయి కాబట్టి. దాదాపుగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు ఈయన కబ్జా పెట్టాడు కాబట్టి, ఈ కబ్జాలో కొంత షేర్ మీకు కూడా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు ఈయనేమో అనలేకపోతున్నారు. ఇదే పనే బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీకి సంబంధించిన వ్యక్తి చేసి ఉంటే మాత్రం వితిన్ నో టైం మీరు షోకాజ్ నోటీస్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారు. వీళ్ళని మాత్రం చేయరు, ఎందుకంటే వాళ్ళ ఫండ్స్, వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ వావి కథ కమామిషి అంతా దాంట్లో మీకు కూడా కొంత వాటా ఉంది, కొంత షేర్ ఉంది కాబట్టి. అవునా కాదా? మరి ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి ఏం మంచివాడు అయిపోయాడని మీరు తీసుకొచ్చుకున్నారు మీ పార్టీలోకి? ఏం చేశాడని గూడెం మహిపాల్ రెడ్డిని తెచ్చుకున్నారు మీరు మీ పార్టీలోకి? రీజన్ చెప్పండి. మీరు గూడెం మహిపాల్ రెడ్డిని ఎందుకు ఉంచుకున్నారు మీ పార్టీలోకి? మరి ఇప్పుడు పక్క పార్టీలో ప్రతిపక్ష నేతతో మాట్లాడుతుంటే మీరేం అడగరు, వాళ్ళకి జెండాలు కప్పుతుంటే మీరేమనరు, మీ పార్టీని నా డాష్లో పార్టీ అని మాట్లాడినా మీరేం మాట్లాడరు. ఇదేం న్యాయం సార్ ఇది? ఇదెక్కడ న్యాయం ఇది? మరి ఇక సత్సంబంధాల, బీఆర్ఎస్తో సత్సంబంధాల, అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థమనే భావన ఉండాల్సిందే. సభ జరిగిన రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్ట్తో తిప్పి కొట్టాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఏమన్నాడంటే ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్ట్తో తిప్పి కొట్టాలి అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎంతమందికి ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందండి? మీకున్న 64 మంది ఎమ్మెల్యేల్లో ఇంకో 10 మందిని అటు ఇటు వేసుకోండి, అటు ఇటు తిప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎవడే పార్టీలో తెలవట్లేదు కాబట్టి. మీకున్న 64 మంది ఎమ్మెల్యేల్లో పూర్తి స్థాయిలో సబ్జెక్ట్పై అవగాహన ఉన్నాడు ఎవడు? కాళేశ్వరం స్కామ్ గురించి మాడాల్సి వస్తే మీలో మాడే దమ్మున్నోళ్ళు ఎంతమంది ఉన్నారు కాళేశ్వరం గురించి? చెప్పండి. కాళేశ్వరం గురించి అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది, ఏంటి గొడవ, ఏంటి అక్కడ కేసు ఏమో నడుస్తుంది, విచారణ ఏం జరుగుతుంది, కాళేశ్వరం అంటే ఏంటి జరుగుతుంది? కాళేశ్వరం పైన విచారణ కాదు జరుగుతుంది, ఓన్లీ మేడిగడ్డ సుందేళ్ల పైన విచారణ మాత్రమే జరుగుతుంది. పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరగట్లేదు. తర్వాత ఎస్ఎల్బీసీ అంటే ఏంటి, ఆ ఎస్ఎల్బీసీలో ప్రమాదం ఏం జరిగింది, ఎస్ఆర్ఎస్పి ఈ ఎస్ఆర్ఎస్పి వాటర్ ప్రాజెక్టు కింద ఉన్న పొలాలన్నీ ఎందుకు ఎండిపోతున్నాయి, 300 టీఎంసీల నీళ్లు ఇంకా కృష్ణా బేసిన్లో ఉన్నా కూడా మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాము, ఎస్ఆర్ఎస్పి చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో పంటలు మొత్తం ఎందుకు ఎండిపోతున్నాయి? దాదాపు 12 రోజులు మీరు పెట్టిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజున్న నీళ్ల గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, ప్రజా సమస్యలపైన కానీ ఒక్కరోజు కూడా చర్చ పెట్టలేదని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు?
ఎందుకంటే అసలు మీకే ఏం తెలియదు కాబట్టి. అర్థమైందా? మీకే ఏం తెలియదు. మీకేమైనా తెలిస్తే కదా మీరు వాళ్ళని అడిగేది. సబ్జెక్ట్ పై నాలెడ్జ్ ఉంటే మీరు వాళ్ళని కూర్చొని టైట్ చేయగలుగుతారు. కాళేశ్వరం ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది, మిషన్ భగీరథ ఎందుకు ఆగిపోయింది, కాళేశ్వరంలో ఏం స్కామ్ జరిగింది, మేడిగడ్డ సుందిల్ల ప్రాజెక్ట్ ఏంది, బనకచర్ల ప్రాజెక్ట్ ఏంది, గత హయాంలో ఎందుకు ఎత్తు పెంచుకున్నారు, ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, విద్య పరిస్థితి ఏంటి, వైద్యం పరిస్థితి ఏంటి, ఏంటని మీలో ఒక్కడికైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో 64 మందిలో సగం మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే కదా. మరి మీరు ఆ మధ్య కొన్ని క్లాసెస్ పెట్టారు. లాస్ట్ టైం గత అసెంబ్లీ సమావేశాలప్పుడు మీరు కొన్ని క్లాసెస్ పెట్టారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు కొన్ని ట్రైనింగ్ సెషన్స్ పెట్టారు. మరి ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? మీ దోస్తు ఆయన పేరేంటండి, అక్బరుద్దీనే అంటున్నాడు నిన్న సభకు వచ్చి పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు మరి అని. బడ్జెట్ సమావేశాలు కేవలం 12 రోజులు పెడతాం ఏంటి? బీసీ ఎస్టీ సంబంధించిన బిల్లులు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎంతో ముఖ్యమైన ఈ బిల్లులు కేవలం బీసీ మొన్న చేసిన బీసీ కొలగడన బిల్లు కావచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ బిల్లు కావచ్చు, కేవలం కాంగ్రెస్ పార్టీ కేటాయించింది 2 రోజులే. దానిపైన చర్చకు 2 రోజులే, బడ్జెట్పై చర్చకు 2 రోజులే. ఇదేంది ఇది? ఏమైనా అర్జెంటుగా ఇప్పుడు వీళ్ళు ఊడబొడిసే పని ఏమన్నా ఉందా నియోజకవర్గాల్లో? మీరు చెప్పండి, కామెంట్లో పెట్టండి. చూస్తున్న వ్యూవర్స్ ఎవరన్నా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారండి? మీరు చెప్పండి, కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని మీ నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తుండగా చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఒక్క ఎమ్మెల్యే అన్న నియోజకవర్గంలో కనపడుతున్నాడా? ప్రతి ఒక్కడు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉంటున్నాడు. పెట్టండి, 15 రోజులు కాకపోతే 20 రోజులు పెట్టండి, 30 రోజులు పెట్టండి అండి సమావేశాలు. ఏం నష్టం? మా డబ్బులతోనేగా మీ సమావేశాలు నడుస్తుంది. మా దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్సులతోనే అసెంబ్లీ నడుస్తుంది కాదా? ఒక రోజు అసెంబ్లీ నడవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి ఏం చేస్తున్నారు మీరు అక్కడ అసెంబ్లీలో? సబ్జెక్టుపై మాట్లాడే నాలెడ్జ్ పెంచుకోకుండా ఊరికే వస్తున్నారు, కూర్చుంటున్నారు, స్నాక్స్ తింటారు, నిద్రపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ 14 నెలల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నిసార్లు ప్రజా సమస్యల గురించి మాట్లాడారు? తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్న విద్య గురించి, వైద్యం గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? రైతులు నీళ్లు లేక ఎండిపోతున్న పొలాల గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? అడుగంటిపోతున్న భూగర్భ జలాల గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? అరే, ఒక పక్క 2-3 రోజుల నుంచి అన్ని పత్రికల్లో ప్రధానంగా వార్తలు వేస్తూ వస్తున్నారు. నీళ్లు లేవు, రైతులు గొంతెండిపోతుంది, రైతులు గోసగుచ్చుకుంటున్నారు, రైతులు ఏడుస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి గత కొన్ని రోజుల నుంచి పత్రికలన్నింటిలో వస్తే ఒక్క సమీక్ష చేశారా మీరు? కనీసం ఒక్క సమీక్ష. అరే, పొలాలు ఎండిపోతున్నాయి, యాసంగి నష్టపోతుంది, యాసంగిలో మనం ఇప్పుడు కరెక్ట్గా నీళ్లు అందించగలిగితే దాదాపు 8 లక్షల క్వింటాల వరి దిగుబడి అవుతుంది, భారీ ఎత్తున పంట పండుతుంది, ఈసారి 8 లక్షల క్వింటాల్లో వరి రాబోతుంది, నీళ్ళు ఇవ్వాలి, ఎట్లాగొట్ట చేసి కేఎంబి వాళ్ళ కాళ్ళు పట్టుకొనన్నా నీళ్లు తెచ్చుకోవాలి, ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఈ పంట చేతికి వస్తుంది, దాదాపు కొన్ని వేల మంది రైతులు బాగుపడతారనే సోయి మీకేడన్నా ఉందా మీకు? ఏ కాడికి 4th సిటీ కట్టాలా, ఫార్మా సిటీ కట్టాలా, మూసిలో 1,00,000 కోట్లు పడేయాలా, ఇదే ధ్యాస, ఇదే యావ తప్పించి ఏదన్నా అరే ఇప్పుడు రైతులు నష్టపోతున్నారు, వాళ్ళకు కొంత నీళ్ళు ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలని ఒక్క సమీక్ష జరిగిందా అండి దీనిపైన? ఒక్క సమీక్ష ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన ఒక సమీక్ష పెట్టాడా? లేదు. జనాలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, రైతులు ఏడుస్తున్నా మీకు ఏ కాడికి 4th సిటీ, ఫార్మా సిటీ, మూసీకి 1,00,000 కోట్లు, మూసీకి 1,00,000 కోట్లు, ఇదే పాట. ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు, ప్రజలు ప్రతి విషయం చూస్తూ ఉంటారు. అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. ఇలాంటి అహంకారపూరిత మాటలు, నిన్న మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ప్రజలు మార్చరికి పంపిస్తారన్న మాట ఏదైతే ఉందో అది చాలా తప్పు మాట. ఇందాక నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరైనా సరే, జర్నలిస్ట్ అయినా సరే, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒకవేళ మీరు మాట్లాడే వ్యక్తి మాట్లాడినా, బూతులు తిట్టినా సరే మీరు దానికి బీప్ వేసుకొని టెలికాస్ట్ చేసుకోవాలి. మీరు బూతులు తిట్టకూడదు. మనల్ని చూసి నలుగురు నేర్చుకునేట్టు ఉండాలి, మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యేట్టు ఉండాలి, మనల్ని చూసి నలుగురు బూతులు నేర్చుకోకూడదు.
అదేమో నిన్న మనం వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఈ పద్ధతికి ఈ బూతులు తిట్టేదానికి వీటికి ఆద్యం తెచ్చిందే, అసలు వీటిని స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళు స్టార్ట్ చేశారండి, మరి మీ బుద్ధి ఏమయ్యా? వాళ్ళు స్టార్ట్ చేశారు కాదంటలేదు, మరి మీ బుద్ధి ఏడబోయా మీది? మీరు అదే ఫ్లోలో పోతున్నారు కదా. ఇక్కడ చూడండి ఇంకో హైలైట్ పాయింట్ దీంట్లో, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియానే లేదు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేదు, ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందండి? మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్ ఈ ప్రాంతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా పనిచేసింది? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కనపడిందా అసలు? ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు, సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్ళిపోవడంపై సీఎం అసహనం. ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్ళిపోయాడంట. మరి ఎందుకు? మా నాన్నకన్నా నువ్వు పెద్ద తోపుత్రుమా, మా నాన్నే తోపు అనుకున్నాడేమో. మరి జయవీర్ తెలుసుగా, జనారెడ్డి కొడుకు. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకున్నట్లు నాకు సమాచారం వస్తుంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదనుకుంటున్నారా? అలా ఉండటం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోటములపైన ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీతో రాజకీయంగా ప్రత్యర్థులమనే భావనతో ఉండాల్సిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలి మార్చుకోవాలంటూ సున్నితంగా చెప్పారంట. సీఎం గారు సున్నితంగా కాదండి, గట్టిగా చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 13 నెలలు అయిపోతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇంకెక్కువ కాలం ఇది సస్టైన్ కాదు. అధికారం నిలబెట్టుకోవాలన్నా, మీరు మళ్ళీ రావాలన్నా, ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకోవాలన్నా మీరు ఏమన్నా చెయ్యాలి. గత ప్రభుత్వం చేసినవే మీరు ఫాలో అవుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు ఫాలో అవుతూ అదే దారిలో మీరు వెళ్తూ ఉంటే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించేందుకు ఈ సమావేశాల్లో అవకాశం దక్కిందని సీఎం అన్నారు. సభ్యులంతా సభ జరిగిన రోజులు 100% హాజరు కావాల్సిందే చెప్పారు. సభ జరిగేది ఏడాదైనా 20-25 రోజులని, అందులో 3-4 గంటల పాటు సభ ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయం కూడా కేటాయించకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీల హాజరుపై సోనియా గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారనే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు విప్ సభ్యులు హాజరును పరిశీలించాలని సూచించారు. సభలో సభ్యులంతా సమన్వయంతో వ్యవహరించాలని, ప్రతిపక్షాలను విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయని, అధికార పార్టీ సభ్యులు సంయమనం పాటించాలన్నారు. నిన్న కూడా బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు ఈ గవర్నర్ తీర్మానం జరుగుతున్నప్పుడు వెనకాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు 20% అని అరుస్తున్నప్పుడు, గొడవ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడాల, వీళ్ళు సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నారు. మరి అదేం ఆశ్చర్యమో అర్థం కాలేదు నాకు. వీళ్ళ నుంచి ఏం కౌంటర్ లేదు దానికి. అదిగో అవసరమైనప్పుడు మాత్రమే బలమైన కౌంటర్లు ఇవ్వాలని, సభలో బడ్జెట్తో పాటు అప్పులపై శ్వేతపత్రం పెట్టే అంశంపై ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్న సమయంలో విప్లు ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలో చాలామంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నందున శాసనసభలో వివరించాల్సిన తీరుపై వారు సీనియర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. 6 నుంచి 10 మంది ఎమ్మెల్యేల బృందంగా ఏర్పాటు కావాలని, వారికి ఆసక్తి ఉన్న అంశాలపై బృందంలో చర్చించాలని అన్నారు. అవసరమైతే సంబంధిత శాఖల నుంచి మంత్రులతో, అధికారులతో చర్చించి సమాచారం పొందాలన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు తిట్లతో కాకుండా సబ్జెక్ట్తో సమాధానం చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం నిర్దేశించారు. ప్రధానంగా రాజు యువ వికాసం పథకం గురించి ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలది అన్నారంట. ఇదిగో సాగర్ ఎమ్మెల్యేపై సీఎం సీరియస్. ఈయన వెళ్ళిపోయాడంటండి మధ్యలో. తొక్కలో ఏం సభలో ఉండేది అనుకున్నాడేమో. మరి సిఎల్పి సమావేశంలో సీఎం మాట్లాడుతున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందుకూరు జయవీర్ ఫోన్ చూస్తూ కూర్చోవటం, కొద్దిసేపటికి ఫోన్ పట్టుకొని బయటికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యుల గురించి మాట్లాడుతుండగా ఆయన అలా బయటికి వెళ్తే అర్థం ఏంటి? సిఎల్పి సమావేశంలో కూర్చునే ఓపిక లేకపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే భవిష్యత్తు ఉంటుంది అని సీఎం అన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కంటే రెండోసారిగా గెలవటమే నాయకుడి పనితీరు నిదర్శనమని, అందుకే ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా నడుచుకోవాలన్నారు. ఇక త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు చేయనట్టు చెప్పారంట. ఈయన మాట్లాడుతుంటే చాలాసేపు ఆయన ఫోన్ చూస్తూ కూర్చున్నాడంట. ఆ తర్వాత ఏకంగా లేచి వెళ్ళిపోయాడంట. మరి ముఖ్యమంత్రి మాట్లాడేది మా నాయనకన్నా జానారెడ్డి కొడుకు అనమాట, జైవీర్ ఈయన. సో మా నాయనకన్నా నువ్వు పెద్ద తోపువా, మొన్న ఎమ్మెల్సీలు కూడా మా నాయన చెప్పిన క్యాండిడేట్లకి వచ్చారు కాబట్టి మా నాయనే తోపు, నీ సమావేశం నేను కూర్చొని వింటమేంది, మా నాయనకన్నా నువ్వు గొప్పవాడువా అనుకున్నాడేమో, లేచి వెళ్ళిపోయాడు. మరి అంతే కదా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యే కూడా అక్కడ వినకుండా కూర్చొని ఫోన్ చూసుకుంటా మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడంటే ఇంకా మరి ఆ పార్టీకి మిగతా ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు, మిగతా కార్యకర్తలు ఆయనకి ఇస్తున్న గౌరవం ఏంటి ఇక్కడ? మరి అది ఇంటర్నల్ మ్యాటర్ అనుకోండి, మనకి సంబంధం లేదు.